వైసీపీ ఎందుకు ఓడిపోయింది తమ్ముడు నీకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం? దౌర్జన్యాలు, రౌడీయిజం, రాజకీయం, కక్షలు, ఇవన్నీ. రౌడీయిజం బాగా చేశారా? రౌడీయిజం ఒక సామాన్య మనుషులు ఈ రోజున టీవీ పెట్టి చూడాలంటే చాలా అసభ్యంగా పదజాలంతో మంత్రులు కొడాల నాని కానీ, వల్లభనేని వంశీయే కానీ, మంత్రి రోజా కానీ వీళ్ళ మాట్లాడే భాషలకే టీవీ పెట్టుకుని ప్రశాంతంగా 10 నిమిషాలు టీవీ చూడలేకపోతున్నారు ప్రజలు. అంత అసభ్యంకరంగా ఉంది. అంత అసభ్యకరంగా. ఏదైనా ప్రజలు సమస్య వినిపించుకోవాలని చెబితే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనమే ఉన్నాం, మనమే చేస్తాం, 30 సంవత్సరాలు మనకి 30 సంవత్సరాలు దాకా ఉంటారు ప్రజాస్వామ్యం ఈ సమయంలో తీర్చాలి. కానీ అది కాకుండా విద్యార్థులకి ఎన్నో చేస్తానని చెప్పి మోస మాటలు చెప్పి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మెయిన్ కారణం అది. పీజీ చదివే విద్యార్థులకి పీజీ రిమెన్స్మెంట్ తీసేసాడు. అలా తీసేసి ఎన్నో ఘోరాలు చేసి ఆయన ఏమో ప్యాలెస్లు కట్టుకునేమో, జిల్లాకు ప్యాలెస్లు కట్టుకునేమో ప్యాలెస్లో ఉంటున్నాడు. ప్రజలనేమో రోడ్ల మీద పడేసి గతుకులు రోడ్లు. కిలోమీటర్ మనిషి వెళ్ళాలంటే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. 1 కిలోమీటర్ రోడ్డు మీద ఒక బైక్ వెళ్ళాలంటే కిలోమీటర్ యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 10 కిలోమీటర్ హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు. ఇదే ప్రజల పాలన. అందుకే ప్రజలు గద్దెదించేశారు జగన్మోహన్ రెడ్డిని. బుద్ధి చెప్పారు ప్రజలు. సరైన తీర్పిచ్చారంట. సరైన తీర్పిచ్చారు. అమరావతి రాజధాని కట్టాలంటే 1,00,000 కోట్లు అవుతుందని ఇప్పుడు చంద్రబాబు అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తుంది 1,00,000 కోట్లు? అంటే అవుతుందా? పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే కంపెనీలు తీసుకొచ్చి డెవలప్మెంట్ పెట్టి ఆ కంపెనీల మీద వచ్చే ఆదాయాన్ని తీసుకుని రాజధానికి నిర్మించుకోవచ్చు. ఒకేసారి మనం ఇల్లు కట్టుకోవాలంటే స్లాబ్ వేయంగానే అవ్వదు కదా. చిన్న చిన్న ఇటుక పేర్చుకుంటూ వెళ్తే ఇల్లు అయింది. రాజధాని కూడా ఒకేసారి అవ్వాలంటే అవ్వదు కదా. ఒక అడుగు 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 వేసుకుంటూ వెళ్తే రాజధాని అవుతుంది. అన్నా క్యాంటీన్ మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు గారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో వెంటనే మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎట్లా అనిపిస్తుంది? పేదవాడి అన్నం విలువ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు? ప్యాలెస్లు కట్టుకుని ఇంట్లో పడుకుంటాం తప్ప ఆ పేదవాడి రైతు కుటుంబం వచ్చిన చంద్రబాబు నాయుడికి తెలుసు. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు పేదవాడికి 2 రూపాయలు బియ్యం పథకం పెట్టాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పేదవాడికి 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, పొద్దున్నే అల్పాహారం, సాయంత్రం భోజన పథకాన్ని పెట్టేసి ఎంతో మంది నిరాశ్రయులకు భోజనం వసతులు కల్పించాడు. తమ్ముడు 40 ఏళ్ల నుంచి మీరు ఇదే పార్టీలో ఉన్నారా? 40 సంవత్సరాల నుంచి ఇదే పార్టీ. ఎందుకని ఇంకొక పార్టీ వైపు మారాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? ప్రజలకు అన్నం పెట్టే పార్టీ వైపు వెళ్ళాలా, లేకపోతే ప్రజలను దోచుకునే పార్టీ వైపు వెళ్ళాలా? తెలుగుదేశం పార్టీ ప్రజలకు అన్నం పెట్టే పార్టీ, ప్రజలకి మంచి చేసే పార్టీ. ప్రజలు మంచి చేసిన పార్టీ వైపు 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. అందుకే మేము ఎలా ఉంటున్నాం. అందుకని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఇంకే పార్టీ మారరా? మారను. ఇదే పార్టీలో ఉంటారు. బ్రతికినా తెలుగుదేశం పార్టీలో మా పిల్లలు పడతారు, చచ్చిపోయినా నేను తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చనిపోతాను. అంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళ మాటలను నమ్మలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో ఈ పార్టీలో. రాజకీయ నాయకులు వేరు, కార్యకర్త వేరు అన్న. మేము కార్యకర్తలు తెలుగుదేశం జెండా మోస్తా ఉంటాం. ప్రాణం పోయినా జెండా పెట్టుకుని పోతాం, కానీ ఉన్నా కూడా జెండా మోసుకొని పోతాం. రాజకీయ నాయకులు పార్టీ మారుతారు, కార్యకర్తలు మారరు. కరుడు కట్టిన కార్యకర్తలు మీలాంటి వారు ఇలాగే పార్టీని అడ్డుపెట్టుకొని ఉంటారు. అయితే మారే ప్రసక్తి లేదు. ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉంటాం, చనిపోయిన రోజు కూడా మా బాడీ మీద తెలుగుదేశం జెండా కట్టుకుని వెళ్ళాలి. ఇది ఉగ్రవాదం లాగా అనిపించట్లేదా నీకు? ప్రజలకు మంచి చేస్తే ఉగ్రవాదమా? ప్రజలకు మంచి చేస్తే ఉగ్రవాదమా? ఉగ్రవాదం అంటే ఏంటి? ప్రజలు అనకదొక్కాలి. ఇప్పుడు తెలుగుదేశం జెండా కప్పుకొని చనిపోవాలన్నంత ఎందుకు? అది ఉగ్రవాదం లాగా లేదా నీకు? ప్రజాస్వామ్యాన్ని మా మీద వేసుకుని ఉంటున్నాము. ప్రజాస్వామ్యాన్ని భూంచిన రోజులు ప్రజాస్వామ్యాన్ని భుజాల మీద పోసాం. లాస్ట్ కి మాకు ఆ ప్రజలే మాకు ఒక తీర్పులాగా జెండా వేసుకున్నాం.